గీతా తత్వాన్ని ఎంత మదించినా అది తరగని ఒక సముద్రం లాంటిది. అంత లోతైన తత్వాన్ని మనకు విపులంగా వివరిస్తున్నటువంటి శ్రీ త్రినాథ్ గారు ఈరోజు 13వ ప్రసంగం చేస్తున్నారు. వారు ప్రసంగిస్తారు. అందరికీ నమస్కారం అండి. గీతా తత్వాభిలాషులు మరియు భక్తులు అందరికీ కూడా ఈ యొక్క 13వ ఎపిసోడ్లో చర్చకి ఆహ్వానము. శ్రీమద్ భగవద్గీత అది తత్వశాస్త్రం. తత్వము అంటే తర్కము, సత్యము మరియు ఇంగిత జ్ఞానం, ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్. ఇది భగవంతుడే మనకు చెప్పడం జరిగింది 18వ అధ్యాయంలో 22వ శ్లోకంలో. సత్యాన్ని, తత్వాన్ని, తర్కాన్ని మరియు ఇంగిత జ్ఞానాన్ని విస్మరించినట్లయితే తామసిక జ్ఞానము అని అన్నాడు. అందువలన తత్వం ఆధారముగా కృషి చేసేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు అని కూడా భగవంతుడు చెప్పడం జరిగింది 7వ అధ్యాయంలో 3వ శ్లోకం. ఈ యొక్క కార్యక్రమంలో చర్చని ప్రారంభించే ముందు ఒక విషయం మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. ఈ యొక్క చర్చలలో ఏదైతే విషయాల్ని మనము చెప్తున్నామో దాని ఆధారంగా మీ ప్రశ్నలు ఉంటే బాగుంటుందండి. ఎందుకంటే నేను చెప్పేది తత్వము, ప్రపంచానికి తెలియనటువంటి విషయము, చాలా కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకున్న విషయం మనం చర్చించుకుంటున్నాము. కాబట్టి ఎక్కువ మందికి సందేహాలు రావటము సహజము. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను చర్చించిన విషయాల్లో ఫలానా మీరు చెప్పిన విషయం అనేది గీతా శ్లోకంలో అంత స్పష్టంగా లేదు, మీరు దాన్ని వక్రించి చెప్తున్నారు అని మీరు అడగొచ్చు. దాన్ని మళ్ళీ నేను స్పష్టం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ ఈ చర్చకి సంబంధం లేకుండా ఏదైనా ప్రశ్న వేశారనుకోండి, దానివల్ల మీకు ప్రయోజనం లేదు, ఇతరులకు కూడా ఏం ప్రయోజనం ఉండదు. 7వ ఎపిసోడ్లో ఒక కామెంట్ నేను చూశాను. ఏమనుందండి కామెంటు? జనాల్ని కన్ఫ్యూజ్ లో పెడేయడమే మీ లక్ష్యమా అని చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్? మీరు కాస్త బుద్ధినేత్రాన్ని తెరుచుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జనాల్ని కన్ఫ్యూజన్ లో పడేయడమే మీ లక్ష్యమా? దానివల్ల ఏమి మీరు తెలియజేయాలనుకుంటున్నారు? కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళని బయట పడేయడమే లక్ష్యం అని నేను చెప్తున్నాను. భగవద్గీత చెప్తోంది. భగవంతుడు చెప్పిన మహావాక్యాలని నేను చెప్తున్నాను, కానీ సొంతంగా నేను ఏమి చెప్పడం లేదు కదండి. భగవద్గీత భగవాను వాచ శ్లోకం చెప్తున్నాను, దాని ప్రతి పంక్తిని వివరిస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే దీంట్లో ఫలానా విషయం మాకు బోధపడలేదండి, ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేసి చెప్పండి అంటే బాగుండేది. కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళకి గుర్తించండి, మీరు ఎవరైతే ప్రశ్న వేశారో వారికి కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి మనుషులు భగవద్గీతంలో ఉన్నటువంటి తత్వాన్ని అర్థం చేసుకోలేక కేవలం భౌతిక విధంగా మనం ఇప్పటిదాకా అర్థం చేసుకుని మన జీవితానికి భగవద్గీతను దూరం చేసుకుని ఆ విధంగా మనం జీవితాల్ని అస్తవ్యస్తంగా గడుపుతున్నటువంటి స్థితి నుండి సకారాత్మక దిశలో, సాత్విక ప్రధాన దిశలో భగవంతుడు మనని తత్వజ్ఞాన కోణంలో తీసుకుని వెళ్తున్నాడు. అదే నేను వివరిస్తూ వస్తున్నానండి. ఇప్పుడు మనం ఈనాటి ఎపిసోడ్ నుంచి చర్చను ప్రారంభించుకుందాము. కొన్ని చిత్రాలు మీకు ఇప్పటికే చూపించాను, ఒకసారి క్విక్గా మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ చిత్రాలు కూడా శ్రీమద్ భగవద్గీత ఆధారంగా తయారైన చిత్రాలండి. మీకు చిత్రాలు కనబడుతున్నాయండి? చిత్రం కనబడుతుందా? ఒక్కసారి కనబడుతుంది ఎస్ఆర్ నో చెప్పండి. వెంకటేశ్వర గారి చిత్రం కనబడుతుందండి? చిత్రం కనబడుతుంది కదా? ఇలా ఫింగర్ చూపించండి సరిపోతుంది. కనబడుతుందంటే ఇలా ఫింగర్ చూపిస్తే చాలు. కనపడుతుందండి, కనపడుతుంది. థ్యాంక్ యూ. ముఖ్యంగా భగవంతుడు మనకి ఏం చేస్తున్నాడంటే, భగవంతుడికి భక్తుడికి, భక్తుడు అనటం కంటే భగవంతుడి యొక్క బిడ్డకి, భగవంతుడికి భక్తుడికి మధ్యలో అనుసంధానం అన్నమాట.
ఆ విధంగా కనెక్షన్ జోడించడానికి అనేక కోణాల్లో మనకి స్పష్టతనిస్తున్నాడు. ఈ చిత్రంలో ఏమన్నాడు, ఒక అధ్యాయం పేరే పెట్టాడు, క్షేత్రజ్ఞ విభాగ అన్నాడు. విభాగం అంటే ఏంటి, క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు ఏంటి మనం తెలుసుకున్నామా? క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే శరీరం యొక్క యజమాని అయినటువంటి ఆత్మ. అంటే ఆత్మ అనుభవం చేసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు. అది తత్వ కోణంలో మాత్రమే అర్థం జరుగుతుంది. మామూలుగా భౌతిక కోణంలో, ధార్మిక గ్రంథము అనుకునే కోణంలో ఇప్పటి వరకు మనుషులు ఏ విధంగా అయితే అర్థం చేసుకున్నారో, పఠన పారాయణ శ్రవణ ప్రచారం ఆధారంగా ఈ విషయాన్ని తెలుసుకోలేదు. కేవలము ఆచరణ అనుభవము చేస్తేనే మనకి అర్థమవుతుంది. ఇది మనం ఈ చిత్రం ద్వారా మనం తెలుసుకున్నాం వివరణగా. అదేవిధంగా శరీరం వస్త్రము అని అన్నాడు. ఎంత కష్టపడుతున్నాడు చూసారా భగవంతుడు. చాలా సున్నితమైన, సులభంగా అర్థం చేసుకునేటువంటి ఈ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. ఇవన్నీ చెప్పాల్సిన పని లేదు కదా భగవంతుడికి. అవసరమా ఇవన్నీ చెప్పడం? బాబు, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి. నువ్వు ఆత్మ అనుభవం చేసుకుంటే పరమాత్మనైన నన్ను నీవు అనుభవం చేస్తావని చెప్పొచ్చు కదా. అంటే ఒక టీచర్ స్టూడెంట్కి అర్థం కాకపోతే ఎటువంటి సంశయాలు లేకుండా అర్థం చేసుకునే విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తుంటారు. అదేవిధంగా భగవంతుడు కూడా మనకి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. ఏ విధంగా అయితే ఒక మనిషి చిరిగిన వస్త్రాన్ని మార్చుకుని కొత్త వస్త్రాన్ని వేసుకుంటాడో, అదేవిధంగా ఆత్మ ముసలిదైనటువంటి శరీరాన్ని మార్చుకుని కొత్త శరీరం తీసుకుంటుంది. ఇది గీతలో ఉన్నది కదండి. దీన్ని ఎక్కడైనా మనం కన్ఫ్యూజన్లో లీడ్ చేసే విధంగా చెప్తున్నానా? ఒకసారి గమనించండి. గీతలో ఉన్నది వాసాంసి జీర్ణాని యథావిహాయ. ఇక్కడ అదే అధ్యాయంలోని తదుపరి శ్లోకం, 2వ అధ్యాయంలోని 23వ శ్లోకం, నైనం చిందంతి శస్త్రాన్ని అన్న ఆ శ్లోకం ఉంది. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్పక్కర్లేదు. అంటే ఆత్మని, అది దానికి మరణము లేదు. ఆత్మ అవినాశి, ఆత్మ ఎల్ల వేళలా ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఆత్మ యొక్క ఉనికిని మనం మర్చిపోయాం, కానీ అది ఆత్మ ఉంటుంది. ఆత్మ ఈ శస్త్రము చేత ఖండించలేము. అదేవిధంగా అగ్ని చేత దహింపబడదు, నీటి చేత తడపబడదు, గాలి చేత ఆర్పివేయబడదు. ఆత్మ అవినాశి అని. ఇది కూడా ఒక ఆరోగ్యాన్ని పెంపొందించేటువంటి విధానం అన్నమాట. ఇది ఒక సైంటిస్టు ఏదైతే భగవద్గీత తత్వవేత్త ఒక 60 సంవత్సరాల పైనుండి ఈ యొక్క గీతని తత్వ కోణంలో అర్థం చేసుకుని, అటువంటి ఒక సైన్స్ పరంగా ఆయన పెద్ద పుస్తకం కూడా రాశారు. ఆయన హుబ్లీలో ఉంటారు. ఆయనకు 2 PhD డిగ్రీలు ఉన్నాయి భగవద్గీత మీద. మైసూర్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు ఈ మధ్యనే. ఇది కాకుండా ఆయన కర్ణాటక రత్న అని ఒక బిరుదు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు ఉన్నటువంటి వేదిక పైన మన భారతరత్న అని ఎలాగైతే ఉన్నదో, భారతదేశానికి నేషనల్ అవార్డు, హైయెస్ట్ అవార్డు ఏ విధంగా అయితే ఉన్నదో, అదేవిధంగా కర్ణాటకకి హైయెస్ట్ అవార్డు ఏదైతే ఉందో కర్ణాటక రత్న అనే బిరుదు ఆయనకి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి, గవర్నర్ ఉన్నటువంటి ఆ సభలో ఆయన రాజర్షి అని కూడా ఆ విధంగా చెప్పడం జరిగింది. సో ఈ బసవరాజ్ అన్నయ్య గారు హుబ్లీలో ఉన్నటువంటి వారు ఈ భగవద్గీతని విశేషంగా కన్నడలో అన్ని మారుమూల గ్రామాల్లో ఆయన దీని యొక్క విశేషత చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆయన మోర్ దాన్ 80 years పైన ఉంటారు. ఆయన గత 65 సంవత్సరాల నుంచి ఈ కృషిలో ఉన్నారండి. అందువలన ఇది ఒక సైన్స్. దీన్ని మీరు తప్పు అంటే ఎలా తప్పని చెప్పాలి, రైట్ అంటే రైట్ ఎలాగని అర్థం చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. అంతేగాని మామూలుగా ఏదో లూజుగా మాట్లాడితే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. గమనించండి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నాం, కానీ ప్రపంచంలో రోగుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది అర్థం పెట్టుకోండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రోగుల సంఖ్య పెరగకూడదు కదా. భగవద్గీతలో ఆరోగ్యాన్ని పెంపొందించే విధానము ఎంత స్పష్టంగా మనకు చెప్తున్నాడు. నాయనా, నీ గుండె ఆగిపోకుండా ఉంటే అందరినీ ప్రేమించవయ్యా, నీ గుండె పోటు రాదు, ఎప్పుడు ఖుషీగా ఉండవయ్యా, నీ డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది, నీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ బాగుంటుంది, నువ్వు ఆనందాన్ని అనుభవం చెయ్యి, లేకపోతే నువ్వు పవిత్రతని ధారణ చెయ్యి, పవిత్రత అనే గుణాన్ని ధారణ చెయ్యి, నీలో ఉన్నటువంటి సెన్సరీ ఆర్గన్స్ నీ కంట్రోల్లోకి వస్తాయి. అదేవిధంగా నీ మసిల్ పవర్ గట్టిగా ఉండాలంటే ఆత్మ శక్తిని నువ్వు పెంపొందించుకో, నీ యొక్క ఊపిరితిత్తులు సక్రమంగా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసం తీసుకోవాలి అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండు నాయన, టెన్షన్లోకి రాకూడదు నాయన అని చక్కగా ఈ చిత్రం ద్వారా భగవంతుడు మనందరికీ తెలియజేసిన విషయం ఇప్పటికీ చర్చించుకున్నాం. ఈ స్వధర్మము పరధర్మం గురించి చాలా యాక్యురేట్ గా చెప్పినటువంటి విషయము అది తత్వజ్ఞాన కోణంలో మాత్రమే మనకు అర్థమవుతుంది. మామూలుగా అర్థం చేస్తే ఏమర్థమైంది,
ఇప్పుడు నీ ధర్మము ఇతరుల ధర్మము అని అనుకున్నాం ఇప్పటిదాకా. పుస్తకాలు అదే రాశారు, కామెంటరీస్ లో అదే చెప్పారు. దానివల్ల మీ యొక్క ఆత్మ ఏ విధంగా పరిశుద్ధమైంది చెప్పండి. ఇప్పుడు ఆత్మ యొక్క జ్ఞానం, ఆత్మ యొక్క స్వధర్మము, ఆత్మ యొక్క పరధర్మం అన్నప్పుడు ఆత్మ యొక్క ఏదైతే మలినము, కుళ్ళు, మురికి, మట్టి చేరిపోయిందో ఈ యొక్క చెడు సంస్కారాల ద్వారా అది దేని వల్ల వచ్చింది? మనసా వాచ కర్మణ తప్పుడు పనులు చేయటం వలన నీచ నికృష్ట భ్రష్ట కర్మల ద్వారా మనలో ఈ యొక్క తమో ప్రధాన సంస్కారాలు ఆత్మలో పెరిగిపోయి ఉన్నాయి. దానివల్లనే మనకి ఏంటంటే వాళ్ళ ఆత్మాభిమానం చచ్చిపోయింది, దేహాభిమానంలో పడిపోయాము. నేను దేహం అనే విధానంలో జీవిస్తున్నావు. నేను దేహం అనుకునేది అసత్యము అంటున్నాడు. అసత్యము అంటున్నాడు భగవంతుడు అంటున్నాడండి. మనం ఎవరు చెప్పడానికి? ఇది నేను జీవించే విధానమే సత్యమని ఎక్కడైనా రాసి ఉందా? భగవంతుడు అంటున్నాడు, నీవు పలికేవు నాయన. బృహదారణ్యక ఉపనిషత్తులో 1:3:28 ఏం పలికావు? అసతోమా సద్గమయ అని అన్నావు. నేను సత్య మార్గంలో ఉన్నాను తండ్రి, నాకు సత్య మార్గాన్ని బోధించు అని అడిగావు కదా. అదేవిధంగా నేను అజ్ఞాన అంధకారంలో ఉన్నాను, నన్ను జ్ఞానం అనేటువంటి వెలుగు ద్వారా నా అజ్ఞాన తిమిరాన్ని, అజ్ఞాన అంధకారాన్ని వదలగొట్టు తండ్రి. మృత్యోర్మ అమృతంగమయ్య. మృత అంటే శరీరం, మృత అంటే వినాశీ శరీరము. అర్థమైందండి? దాన్ని ఇక్కడ ఏమన్నాడు? పరధర్మము అన్నాడు. పరధర్మము అంటే మనకు వస్తుంది, ఆ పాత్రని అభినయిస్తాము, శరీరాన్ని చాలిస్తాము, మళ్ళీ తల్లి గర్భంలో మళ్ళీ పెడతాము, మళ్ళీ ఇంకొక శరీరాన్ని ధరిస్తాము. అంటే వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. కాబట్టి అది పరధర్మము అని అన్నాడు. స్వధర్మంలో ఉంటే ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాడు. అదేవిధంగా పరధర్మంలో ఉంటే నీవు చివరికి 100కి 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు నీకు ఆయుష్ని భగవంతుడు ఇస్తే ప్రతి ఒక్కరికి కూడా కొద్ది మంది మాత్రమే అండి 95, 98, 100, 101, 102 ఎక్కడో ఒక దగ్గర కొంతమంది 116 సంవత్సరాలు, 120 సంవత్సరాలు బ్రతికేరు అంటే నేను దాని గురించి చెప్పడం లేదు. సగటు మనిషి మామూలుగా 100 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజున ఎన్నో టీవీ ఛానల్స్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు. ఏమండి మీరు 100 సంవత్సరాలు బ్రతికారండి, మీరు ఏం గాలి పీలుస్తున్నారు, ఏం ఆహారం స్వీకరిస్తున్నారు, ఎటువంటి జీవన విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు, కొంచెం మాకు తెలియజేయండి, మా శ్రోతలకు తెలియజేస్తాం అంటారు. ఎందువలన మెజారిటీ సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు 60, 70, 80 లోపలే శరీరాన్ని విడిచిపెడుతున్నారు. ఒకసారి ఆలోచించండి. దానికి కారణాలు చెప్తున్నాడు భగవంతుడు ఇంత స్పష్టంగా. అందుకని స్వధర్మములో ఉండు నాయన, ఆత్మధర్మములో ఉండు. ఆత్మధర్మములో ఉంటే నీ యొక్క ఆత్మలో నిక్షిప్తము కాబడినటువంటి దివ్య గుణాలన్నీ కూడా నువ్వు అనుభూతి చేస్తావు అని చెప్పాడు. ఇక్కడ ఆత్మాభిమానంలో ఉన్నవాడు పవిత్రత, శాంతి, ఆనందము, తృప్తి, నిర్లిప్తత, నిరహంకారత, దానికి పర్యవసానం ఫలితం ఏంటంటే బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యము. దానికి వ్యతిరేకంగా దేహాభిమానంలో ఉన్నటువంటి వాళ్ళు నిరంతరము అపవిత్రమైనటువంటి కర్మలే చేస్తారు. దాని పర్యవసానం ఏంటి? క్రోధము, చింత, లోభము, మోహము, అహంకారము. దాని యొక్క పర్యవసానము చివరికి ఒక రోగగ్రస్తుడిగా మారతాడు. ఉన్నట్టుండి ఎవరికైనా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనుకోండి, 6 నెలల నుండి 1 సంవత్సరం పాటు బెడ్ మీద ఉండాల్సిందేనండి. ఒకసారి రైట్ మొత్తం పడిపోతుంది, ఒకసారి లెఫ్ట్ మొత్తం పడిపోతుంది. ఇప్పుడు అవన్నీ కోలుకోవాలి అంటే ఎంతో ఖర్చు పెట్టాలి, డబ్బు ఖర్చు పెట్టాలి. ఎంతో విధంగా మన అవస్థపడి చివరికి ఎప్పుడో దగ్గర అయినా కూడా పూర్తిగా 100% బాగపోమండి. 70 or 80% ఆ బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి బాగుంటారు. అందుకని అడుసు తొక్కనేల కాళ్ళు కడగనేలా అని ఉంది చూసారా సామెత. మనం ఏం చేయాలి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ముందుగానే కాస్త జాగ్రత్త పడి కాస్త ఆత్మానుభవం చేసుకునే ప్రక్రియకి కనీసం రోజుకి ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు, ఒక అరగంట ఆ విధంగా ఇచ్చినట్లయితే మనం ఈ విధంగా ఆత్మ గట్టిపడుతుంది. ఆత్మలో ఉన్న శక్తులు, గుణాలు నిండుతాయి. ఎప్పుడైతే ఆత్మలో శక్తులు, గుణాలు రావడం ప్రారంభిస్తాయో అప్పుడు ఆత్మలో నిక్షిప్తము కాబడినటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలనేటువంటి ఈ యొక్క చెడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. దాని యొక్క ప్రభావం మన మీద ఎక్కువగా పడకుండా మనం జాగ్రత్త పడగలుగుతాము. ఇప్పుడు ఈ రోజున ఒకవేళ భగవంతుని యొక్క ఈ తత్వాన్ని, జ్ఞానాన్ని మనం విస్మరించినట్లయితే దాని యొక్క ఫలం ఏమిటి అన్న దానికి మీకు ఇంకో చిత్రం చూపిస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. పరధర్మములో ఉంటే ఆత్మస్థితి భ్రష్టమవుతుందని చెప్పాడండి. ఇప్పటికే భ్రష్టమైపోయింది, ఇప్పుడు కూడా ఇంకా మనము
ఇది కష్టం అండి, ఇది ఆచరించడం కష్టము, ఇలా చేయటం కష్టము, సరే ఇప్పటికి 60, 70, 80, 90 వచ్చేసాయి, ఇప్పుడు ఏమీ లేదు, రామకృష్ణ అనుకుంటే శరీరం చాలించేస్తాను అని అనుకోకుండా చాలా సులభమైన మార్గము, భగవద్గీత తత్వాన్ని చాలా కొద్ది మంది నేషనల్ ఇంటర్నేషనల్ పర్సనాలిటీస్ మనం ఏవైతే చర్చించుకున్నామో చూసారా, వాళ్ళ కోసం పరిమితం కాకూడదండి. 15 మంది, 20 మంది, 30 మంది కాదు, 850 కోట్ల మందికి ఇదే సందేశం. ఇది ఒక యూనివర్సల్ నాలెడ్జ్ అన్నమాట. భగవద్గీతలో ఎక్కడ ఒక్క పంక్తి కూడా, ఒక్క శ్లోకము కూడా, ఒక్క పదము కూడా లేదు. ఇది కేవలము కొద్ది మంది మాత్రమే, హిందువులు అనబడేటువంటి వాళ్ళకి మాత్రమే ఇది పరిమితమైనటువంటి గ్రంథము, మిగతా వాళ్ళకి చెప్పటం లేదు అని చెప్పలేదు. లేకపోతే ఇది అర్జునుడికి మాత్రమే చెప్పబడినటువంటి గ్రంథం అని కూడా అర్జునుడు కూడా చెప్పలేదు. 85 శ్లోకాలు అర్జున వాచలో కూడా ఒక్క శ్లోకంలో కూడా ఆయన కూడా చెప్పలేదు. ఆయన కూడా ఏమన్నాడు, పితాసి లోకస్య చరాచరస్య అన్నాడు. భగవంతుడు ఏమన్నాడు, పితాహమస్య జగత మాత, నీవే తల్లివి తండ్రివి అని మనుషులు అన్నారు, భక్తులు అన్నారు. సో త్రికోణము సిద్ధాంతంలో ఇది అందరూ అదే పలికారు కదా. అది జీవితంలో ఆచరణ చేయటం అనేది నెక్స్ట్ స్టెప్ గా తీసుకున్నట్లయితే మన స్థితి భ్రష్టం అవ్వకుండా చాలా ఉన్నతంగా శ్రేష్టంగా తయారవుతుంది. ఇప్పుడు చూసారు ఎలా ఉందో ఈ రోజు వర్తమాన సమాజంలో, వర్తమాన ప్రపంచంలో ఒక సగటు మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ చూపించడం జరిగింది. ఎప్పుడూ కూడా టెన్షన్ లోనే ఉంటాడు. ముఖ్యంగా ధన సంపాదన అని చెప్పి లోభము అని అన్నాడు కదా, అక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలి, అదేమవుతుంది, ఇదేమవుతుంది అని చెప్పి వాళ్ళ ఫేస్ లో కూడా చాలా టెన్షన్ కృతంగా ఉంటుంది. చాలా ప్లెజెంట్ గా ఉండలేరు. ఎప్పుడు నిరంతరము బిజీ 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 లైఫ్ గడుపుతారనమాట. వీళ్ళకి భోజనం కూడా చేయలేరు, వీళ్ళకి సమయానికి అవసరమైనంత నిద్ర కూడా తీసుకునలేరు. ప్రతి దానికి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. మామూలుగానండి సైన్స్ కూడా ఏం చెప్తుందంటే ఒక నిమిషానికి మీరు ఒక 10-15 సంకల్పాలు మాత్రమే చేయాలి అని చెప్తుంది. తేలికగా ఉండాలి అంట. అప్పుడే మీకు ఈ విధంగా ఈ ఊపిరితిత్తులు బాగా శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం చాలా తేలికగా, స్టేబుల్ గా, లెవెల్ గా జరుగుతుంది. అదేవిధంగా మిగతా ఆర్గన్స్ కూడా చాలా చక్కగా పనిచేస్తాయి, ఆరోగ్యం స్థిరపడుతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది తెలుసండి, ఇప్పుడు హైయెస్ట్ లెవెల్లో 50-60 సంకల్పాలు కూడా చేస్తూ ఉంటారు. చాలా ఫాస్ట్ గతిని వెళ్ళిపోతుంది. సంకల్పాలే మన జీవితం అనుకోండి. ఎన్ని సంకల్పాలు అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మీ ఆయుష్ కూడా తగ్గిపోతుంది. ఇది ఒక సీక్రెట్ అన్నమాట. మీరు నిమిషానికి సంకల్పాలు తగ్గించుకున్నారనుకోండి, ఆ విధంగా ఆయుష్ కూడా సంకల్పాలే జీవితము. బ్రెత్ ఈజ్ ద లైఫ్ అంటాం కదా. ఇది ఇప్పుడు చూసారా, దీనికి భగవద్గీతలో చాలా చాలా డేంజరస్ గా చెప్పేటట్టు ఎంత వార్నింగ్ అంటే చాలా కఠినమైనటువంటి పదాలతో ఆయన చెప్పడం జరిగింది. దీనికి తస్మాత్ జాగ్రత్త, మీరందరూ కూడా నా సంతానము కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా నా మాట గాని జవదాటినట్లయితే ఈ జీవితము చేజేతులారా భ్రష్టు పట్టించుకున్న వారవుతారు. దీనికి భగవంతుడినైన నేను గాని ఇతరులు కాని కారణం కాదు. ఇది 2వ అధ్యాయంలో 62 మరియు 63 అండి. 2వ అధ్యాయంలోని 62 మరియు 63. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. 2 శ్లోకాలండి ఇందులో. ఏం చెప్పాడండి, ఏమన్నాడు, విషయ వికారాల వలయములో ధ్యాయతే విషయాన్ పుంసః అంటే ఏంటి, పుంస అంటే మనుషులు, పురుషులు. ధ్యాయతే అంటే ఎప్పుడు నిరంతరము దాని మీదనే ఆసక్తితో ఉంటారంట. ధ్యాయతే చాలా శ్రద్ధగా వినండి. భగవంతుడు అంటాడు, నాకు మీరు ఏమి ఇవ్వకండి, కేవలం మీరు నా పట్ల శ్రద్ధని వహించండి. నేను మీ ఆధ్యాత్మిక దృష్టికోణంలో తండ్రిని. మీరు 1 కాదు 2, ఒకటి శరీరము, శరీరముకు యజమాని ఆత్మ. అందుకనే మీరు ఆత్మ ఏమంటుంది, ఇది నా ఒంట్లో బాగోలేదు అంటుంది, నా కంట్లో నలుసు అంటుంది, నా నడుము నొప్పి అంటుంది, నా గుండెకి బైపాస్ సర్జరీ జరిగింది అంటుంది, నా కిడ్నీలో రాళ్ళు అంటుంది, నా మోకాళ్ళ చిప్పలు అరిగిపోయి అంటుంది, నా తలకి నొప్పి, నా కడుపు నొప్పి అంటుంది. నాది అంటే నేను వేరే, నాది వేరే. ఇదే గీతని బోధించినటువంటి మౌలిక ఆధ్యాత్మిక సిద్ధాంతం అంటే ఇదేనండి.
ఈ ఒక్క టెస్ట్ లో మీరు పాస్ అయిపోయారంటే భగవద్గీత మొత్తం అంతా నా గురించి అని చెప్పి మీరు ఆ విధంగా అత్యంత శ్రద్ధాభక్తులతో దాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెడతారు. ధ్యాయతో విషయాన్ పుంస అంటే ఏంటి? ధ్యాయతో అంటే నిరంతరము విషయ వికారాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం ఏదైతే పంచ వికారాలు అని చెప్తున్నారు కదా, ఈ వికారాల మీద ఆసక్తితో మొదలవుతుందంట. ముందు ముందు ఆసక్తి, ఫస్ట్ స్టెప్ ఆసక్తి. తర్వాత ఏమవుతుందండి? ధ్యాయతో విషయాన్ పుంస సంగత్ సంగత్ సంగో ఏమన్నారు? ధ్యాయతే విషయాన్ పుంస సంగోస్తేషూపజాయతే. దాని మీద ఏంటి? ఆసక్తి నుండి కోరిక కలుగుతుందంట. అర్థమైందండి? ధ్యాయతే విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే. ఆసక్తి, ఫస్ట్ ఆసక్తి, తర్వాత కోరిక, పొందాలని కోరిక. ఏదో చూస్తారు, సినిమా పోస్టర్ చూస్తారు, ఆసక్తి. తర్వాత కోరిక ఏంటి? ఆ సినిమాకి వెళ్ళాలి. అదేవిధంగా ఒక మంచిని కూడా చూడొచ్చు. చెడు ఇక్కడ ఇక్కడ మనకి స్థితి భ్రష్టమవుతుందంటే చెడు చూస్తారనమాట. విషయ వికారాల వలయంలో చిక్కుకొని అదే చూస్తారు, చెడే చూస్తారు, చెడే వింటారు, చెడు ప్రదేశాలకే వెళతారు, చెడు మాటలే మాట్లాడతారు, చెడు సంకల్పాలే చేస్తారు, చెడు కర్మలే చేస్తారు. ఆసక్తి ఏమైంది? ఫస్ట్ ఆసక్తి, తర్వాత ఏమైంది? కోరిక. సత్వాత్ సంజాయతే కామ అన్నాడు. తర్వాత ఏమవుతుందంటే తర్వాత ఆంతరికంగా మీకు ఆ యొక్క కోరికలని జీవితంలో అనుభవం చేయాలనేటువంటి అది కలుగుతుందన్నమాట. ఏమైందండి? ఒక్కసారి మళ్ళీ చదువుతాను, జాగ్రత్త వినండి. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామ. కామనలు, కామ అంటే రెండు ఉంటాయండి ఇందులో. ఒకటి కామ వికారం అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛ. నంబర్ 2 కామనలు అంటే భౌతిక సుఖ సాధనాలను సమకూర్చుకొని ఇంద్రియ సుఖ భోగాలని అనుభవం చేయాలనేటువంటి కామనలు అంటే కోరికలు. అర్థమైందండి? అటువంటివి నేను ఇప్పుడు అర్జెంటుగా ఎవరు చూస్తాము, మంచి కారులో మీ ఫ్రెండ్ మీ ఇంటికి వచ్చారు, భలే ఉందిరా కారు, నాదేమో మారుతి 800 నాన్ ఏసీ కారు, అది ఆయన మంచిగా లేటెస్ట్ కారు కొనుక్కొచ్చాడు, దాని మీద మనం కూడా పొందాలి అని కోరిక. అర్థమైంది? అది కామన అంటే. లేకుండా ఉంటే కామ వికారం కూడా అది ఉద్భవిస్తుంది. ఈ రెండింటిని కలిసి కామ అనే పదం అంటే మీరు అర్థం చేసుకోండి. కామ వికారము మరియు కామనలు అంటే భౌతిక సుఖ సాధనాలు. దేని కొరకు పోయేసుకుంటారంటే ఇంద్రియ సుఖ భోగాలని అనుభవం చేయడం కొరకు. సత్వా సంజాయతే కామ. తర్వాత ఏమైపోయింది? కామాత్ క్రోధోభిజాయతే అన్నాడు. ఈ యొక్క కామనలని మనం అనుభవం చేసేటువంటి ఆ యొక్క మనం ఏర్పాటు చేసుకుంటున్నాము, ఫలానా కొనుక్కుందాము, ఫలానా కారు కొనుక్కుందాం, లేకపోతే ఫలానా కామ వికారంలోకి వెళదాము. ఈ దీంట్లో ఎవరైనా అడ్డంకులు వేశారనుకోండి, ఏమవుతుందని వాళ్ళ పట్ల విపరీతమైన కోపం. అందుకనే కామాత్ క్రోధోభిజాయతే అన్నాడు. క్రోధాద్భవతి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్రోధము నుండి ఏమవుతుందంట? క్రోధాద్భవతి సమ్మోహ. అక్కడ సమ్మోహం అంటే ఏంటి? మోహము అంటే దైహిక భ్రాంతి, నేను దేహము అనుకునేటువంటి స్థితి. అంటే ఆ విధంగా మనం మనలో ఉన్నటువంటి ఆంతరిక ఏదైతే ఉందో ఆత్మ స్థితి ఏదైతే ఉందో దాన్ని సమూలంగా వదిలేస్తుంది. నేను శరీరాన్ని, శరీరం కొరకే నా జీవితం ఉన్నది, ఈ యొక్క ఇంద్రియ సుఖాన్ని అనుభవం చేయడం కొరకే నా ఈ జీవితము, మనిషి జీవితము, ఇక్కడ ఏమి చేయక్కర్లేదు, ఇది అనుభవం చేయడానికి నాకు డబ్బు కావాలి కాబట్టి నేను ఉద్యోగము వ్యాపారము చేస్తాను అనమాట. కామాత్ క్రోధోభిజాయతే. తర్వాత సంగతి క్రోధాత్ భవతి సమ్మోహ అంటే దేహభ్రాంతిలోకి వస్తారు. మోహం అంటే ఇదనమాట. మోహం అంటే దైహిక భ్రాంతిలోకి రావడం. సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రంశ అన్నాడు. స్మృతి అనేది ఉండదండి. స్మృతి అంటే ఏమి స్మృతి? నేను ఒక సత్యస్వరూపైన ఆత్మస్వరూపాన్ని, ఆత్మ ఏ విధంగా శారీరకంగా తండ్రి ఉంటాడో తల్లి తండ్రి ఉంటారో అదే విధంగా ఆత్మకి కూడా తల్లి తండ్రి ఉంటారు. ఆ స్మృతి అనేది పోతుంది. ఆధ్యాత్మిక కోణంలోకి ఎంటర్ అవ్వాలి, అప్పుడే మనకు సత్యం అర్థమవుతుంది. లేకపోతే ఈ అంధవిశ్వాసము, మూఢ విశ్వాసము, మూర్ఖ విశ్వాసము ఏదో మొక్కుబడిగా మనం చేసుకుంటున్నాం తప్ప ఎటువంటి అనుభూతి కలగటం లేదు. అర్థమైంది? క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశ. ఎప్పుడైతే ఆ స్మృతి అనేది పోతుందో,
స్మృతి అనేది ఏంటంటే ఆత్మిక స్మృతి అనేది సూక్ష్మం అండి. అది సత్తులు అన్నమాట. సూక్ష్మము, ఫిజికల్ ఎంటిటీ కాదు. ఆత్మలో ఉన్నటువంటి 3 దివ్య శక్తులు ఉన్నాయి. ఒకటి మనసు, రెండవది బుద్ధి, మూడవది సంస్కారాలు. సో మనసు, బుద్ధి, సంస్కారాలు ఫిజికల్ కాదు. మనసు, బుద్ధి, సంస్కారాలు సూక్ష్మము. అందువల్ల భగవంతుడు ఏమంటున్నాడు? సూక్ష్మమైనటువంటి శక్తుల్ని మర్చిపోతావు నాయన. స్మృతి భ్రంశాత్. అప్పుడు ఏమవుతుంది? బుద్ధి కూడా సూక్ష్మం కదా. బుద్ధినాశాత్ అన్నాడు. బుద్ధినాశం ఏమండి? బుద్ధినాశాత్ ప్రణశ్యతి. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో. ఇప్పుడు స్టెప్స్ ఎలా ఇచ్చాడు చూడండి. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఇచ్చాడు. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో. ఎప్పుడైతే నీవు ఒరిజినల్ నేను ఒక ఆత్మస్వరూపాన్ని, నా ఆత్మిక తండ్రి పరమాత్మ భగవంతుడు అన్న సంగతి మనం తీసేస్తామో అప్పుడు ఏమైంది? కేవలం ఎన్ని చేసినప్పటికీ కూడా కేవలము అది శరీరపరంగా చేస్తాం, కానీ ఆత్మలో 1.001% కూడా ఆత్మ అది పరిణితి చెందదు, ఆత్మ శుద్ధి కాబడదు. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్నది. ప్రణశ్యతి అంటే భ్రష్టు పడుతుంది, జీవితం నాశనం అవుతుంది. చూస్తున్నాం కదండి ఎంతమంది ఈ విధంగా ఆత్మిక జ్ఞానం లేకపోవడం వలన సుఖము శాంతి అనేది వాళ్ళు అనుభవం చేయలేవు. అసలు సుఖం అంటే ఏదో బయట వెతుక్కుంటున్నాం, శాంతి అంటే ఏదో బయట వెతుక్కుంటున్నాం, ఆనందం అంటే బయట వెతుక్కుంటున్నాం. కానీ బయట వెతుక్కునేటువంటి సుఖ శాంతులు అశాశ్వతము. అది ఈ రోజు ఇప్పుడు ఉంటుంది. ఏదన్నా ఒక పార్టీ చేసుకున్నారు, పార్టీకి వెళ్ళారనుకోండి, చక్కటి భోజనం పెట్టారనుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది. అయిపోయింది. ఎంతసేపు చేస్తాం భోజనము? ఒక అరగంట, 30 గంట, గంట సేపు ఆ పార్టీలో ఉంటాం, అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చేసి బయటకు వచ్చేస్తాం. తర్వాత ఏమవుతుంది? ఎక్కడ ఆలోచించండి. పర్మనెంట్ గా ఉంటుందా? ఆ శాంతి పర్మనెంట్ గా ఉంటుందా? ఆ సుఖం పర్మనెంట్ గా ఉంటుందా? ఉండదు. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ మనకు హెల్త్ పాడవటమో, లేకపోతే మన యొక్క డైలీ రొటీన్ డిస్టర్బ్ అవటమో జరుగుతూ ఉంటుంది. అందుకని భగవంతుడు ఏమంటాడు? బయట దొరికేటువంటి ఒక సినిమాకి వెళ్తే 2 గంటల సుఖము శాంతి, లేకపోతే ఒక చక్కటి పార్టీకి వెళ్తే కాసేపు శాంతి, మంచి సంబంధాలు, మీ అమెరికా నుంచి మీ పిల్లలు వచ్చారు, చక్కగా గడిపారు, అందరూ ఉన్నారు, చక్కగా పార్టీ చేసుకున్నారు, లేదా సినిమాకి వెళ్ళారు, లేదా పార్టీకి వెళ్ళారు, ఇంకో దగ్గరికి వెళ్ళారు, బాగుంది. పర్మనెంట్ గా ఉంటుందా అడుగుతున్నాడు భగవంతుడు. పర్మనెంట్ గా ఉండదు. ఎందువల్ల ఉండదు? పర్మనెంట్ గా ఉండేటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఆత్మ అనుభవం ద్వారా మాత్రమే వస్తుంది. ఆత్మని అనుభవం చేస్తే ఆత్మలో నిక్షిప్తము కాబడినటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, శాంతి, సుఖము, ప్రేమ, పవిత్రత, శక్తి, ఆనందము, జ్ఞానము, ఇవన్నీ ఆత్మలో నిక్షిప్తము కాబడి ఉన్నాయి. భగవద్గీతలో దైవ ఆసుర సంపద విభాగ యోగము అని 16వ అధ్యాయం పేరు పెట్టాడు. దైవీ సంపద మొదటి 3 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. దాని గురించి కూడా మనం చర్చించుకుందాం. అందులో 26 దైవీ గుణాలు ఈ ఆత్మలో నేను పదిలపరిచాను అంటాడు భగవంతుడు. ఆఖరిలో ఏమంటాడు? తేజ, క్షమా, ధృతి, శౌచం, అద్రోహో నాతి మానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత అంటాడు. భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఏ అర్జున, నిన్ను ఈ యొక్క గుణాలన్నీ కూడా నేను ఆత్మలో నేను పదిలపరిచాను. నువ్వు అందుకనే నువ్వు పుట్టడమే ఈ దివ్య గుణాలతో పుట్టేవరా నాయనా అని భగవంతుడు మనకు చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆత్మానుభవం ద్వారా ఈ గుణాలను ఎప్పుడైతే మనము అనుభవంలోకి తీసుకొని వస్తామో అప్పుడు అది సదా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మనము బాహ్యంగా ఈ సుఖము, శాంతి, ఆనందం, వీటి గురించి, ప్రేమ, నన్ను అందరూ గౌరవించాలి, నేను చాలా పెద్దవాడిని, నాకు నమస్కారం పెట్టాలి, నాకు సహాయం చెయ్యాలి, ఇవన్నీ మనం కోరికలు పెట్టుకుని కూర్చున్నాం చూసారా. అవి తీరకపోతే తీరితే ఆనందంగా ఉంటుంది, డౌటే అక్కర్లే. అందరూ మీకు నమస్కారం పెడితే ఆనందము. మిమ్మల్ని చూసి కూడా పక్క నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, చూసారా ఎలా అయిపోయింది, మీరు ఎంత పొగరు అంటూ మనం దుఃఖపడతాం. అందుకని ఏదైతే మనం కోరుకుంటున్నామో అది భగవంతుడు ముందుగానే మన ఆత్మలో పదిలము చేశాడు. అది ఆ గని అన్నమాట, ఆ యొక్క గోల్డ్ మైన్. అది దాన్ని మనం ఓపెన్ చేసి దాని తాళం చెవి భగవంతుడు మనకి ఈ యోగము, రాజయోగము, అతి గుహ్యమైనటువంటి యోగము, ఈ రాజగుహ్య యోగం అంటున్నాడు చూసారా. ఈ గుహ్యత మనకి భగవద్గీత ద్వారా మనకు అర్థం చేయిస్తున్నాడు. అది తత్వజ్ఞాన కోణములో అర్థం చేసుకుంటేనే మనకి ఈ విషయాలన్నీ బోధపడతాయి. మరొక్కసారి ఆ శ్లోకాన్ని చదువుతాను.
దాంతో ఈ ఎపిసోడ్ మనం పూర్తి చేసుకుందాం. తదుపరి మరొక ఎపిసోడ్లో మరికొన్ని గుహ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం. 2వ అధ్యాయం 62, 63. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. ఆత్మ పరధర్మంలో ఏ స్థితిలో ఉంటుందో ఈరోజు సౌర్యంగా వివరించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.